రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా తాజా అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. సినిమా షూటింగ్ ప్రగతి, రామ్ చరణ్ వ్యాఖ్యలు, మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం. శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. ఉప్పెన సినిమాతో తొలి ప్రయత్నంలోనే 100 కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబట్టి బ్లాక్బస్టర్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సానా ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్కి స్మాల్ గ్యాప్ వచ్చింది. దీంతో చెర్రీ ఫారిన్లో తన పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన రామ్ చరణ్, పెద్ది సినిమాకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. సినిమా షూటింగ్ బాగా జరుగుతోందని, టీం అంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. పెద్ది సినిమా షూటింగ్ శాతం పూర్తయిందన్నారు. మగధీర తర్వాత ఆ స్థాయిలో తనకు పేరు తెచ్చిపెట్టిన రంగస్థలం కంటే పెద్ది సినిమాలో ఎమోషనల్ డెప్త్ ఎక్కువగా ఉంటుందని, ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అవుతారని చెప్పారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మే మధ్యలో షూటింగ్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. తాజాగా రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలతో పెద్ది సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరోవైపు డైరెక్టర్ బుచ్చిబాబు సానా, రంగస్థలంలో జిగేల్ రాణి సాంగ్ను తలదన్నేలా ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ను ప్లాన్ చేసినట్లు సమాచారం. దీనికోసం కిస్సిక్ భామ శ్రీలీలను సంప్రదించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది డిస్కషన్ దశలోనే ఉండగా, త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. చెర్రీ 16 సినిమాగా తెరకెక్కుతోన్న పెద్దిని వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చివరగా, రామ్ చరణ్, పెద్ది సినిమాపై అంచనాలు పెంచేలా తన వ్యాఖ్యలతో సరైన ఉత్సాహం నింపాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.